వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నిన్న మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి ఈ వీడియో ఖచ్చితంగా చెక్ చేయాలండి. మీరు రేపు ట్రేడ్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇదే వీడియో నేను ఒక 2 years బ్యాక్ చూసుంటే నేను ఇంకొంచెం ముందు ఉండేవాడిని. అంత ముందు దాకా ఏం జరిగిందంటే, నాకు ఏ ఛానల్లో మనం ఏ యూట్యూబ్ ఛానల్లో గమనించినా ఒకళ్ళు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకున్నా అంటారు, ఒకళ్ళు ప్యాటర్న్ వచ్చింది క్రాస్ అయిందని ఎంట్రీ తీసుకున్నా అంటారు, ఒకళ్ళు సపోర్ట్ దగ్గరకు వచ్చిందని ఎంట్రీ తీసుకున్నా అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ స్ట్రాటజీలు, వాళ్ళు ఏదో బిల్డ్ చేసినట్టు చెప్పేవాళ్ళు. కానీ అదే ఉండదండి మార్కెట్లో. 100 స్ట్రాటజీలు ఉండవు, ఉండేది ఒకటే సైకాలజీ. ఆ సైకాలజీ ఒకటే ఉంటుందండి. ఆ సైకాలజీ ఎలా ఉంటుంది, ఎలా చూడాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వీడియో ఖచ్చితంగా చెక్ చేయాలండి. మీ టైం అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. మార్కెట్లో అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్ గా సైకాలజీ ఎలా చూడాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు కూడా చాలా మంది బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీలు అని పెడితే చాలా వ్యూస్ వస్తున్నాయి. కానీ స్ట్రాటజీలు కనుక ఉరకొద్దు. ఎందుకంటే మార్కెట్లో 100 స్ట్రాటజీలు ఉండవు, ఒకటే ఉంటుంది మార్కెట్లో సైకాలజీ. ఆ సైకాలజీని మీరు అర్థం చేసుకోవాలి. కానీ స్ట్రాటజీలు 100 నేర్చుకొని 100 అప్లై చేయాలని చూసారనుకోండి, మీకు ఫైనల్గా ఏమొస్తుంది తెలుసా? 0 వస్తుంది. లాస్ట్ మీకు అసలు ఏం రాదు. మార్కెట్ కూడా మీకు అర్థం అవ్వదు. సైకాలజీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే మెయిన్గా మన ఛానల్ మొత్తం కూడా సైకాలజీ చెప్పాలనే చూస్తున్నాం మనం కూడా. అలా అనమాట. స్ట్రాటజీల కోసం పరిగెత్తొద్దు. స్ట్రాటజీలో ఏం ఉండదండి. నేను ఆల్రెడీ ఈ వీడియోలో అదే మెయిన్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఒక స్ట్రాటజీ చెప్తారు, ప్రతి ఒక్కళ్ళు ఒక సెటప్ చెప్తారు. ఆ సెటప్లు అన్నీ కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశా. దీన్ని ఒకసారి చూడండి, డీటెయిల్గా అర్థం చేసుకోండి. ఏం చెప్పా ఏంటి అనేది అర్థం చేసుకోండి. అప్పుడు మీకు అర్థమైద్ది. ఓకే, మార్కెట్ అంటే ఇదే, ఇన్ని రోజులు ఏదో చూసాం కదా అని మీకే అనిపిస్తుంది. నేను ఒకటైతే చెప్పగలను, మీరు స్ట్రాటజీలు అని వేరే వేరే ఛానల్లో నేర్చుకున్నా మీరు ఇంకొన్ని రోజుల తర్వాత అయినా ఫైనల్గా మళ్ళీ మన ఛానల్కే రావాలి. ఓకే, నేను ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే, స్ట్రాటజీలు వెనక ఉరకొద్దు. స్ట్రాటజీల్లో ఏముండదండి. మార్కెట్ ఆల్రెడీ చెప్పాం కదా, మార్కెట్ అనేది డైనమిక్, మారిపోతూనే ఉంటుంది. మనం కూడా మార్కెట్తో పాటు మూవ్ అయిపోవాలి. కానీ ఏదో ఒకటి నేర్చుకున్నావా దాన్నే ఫాలో అయిపోయామంటే మార్కెట్లో వర్క్ అవ్వదు. లేదు అని ఎగ్జామా రోజు అదే క్వశ్చన్ వస్తుంది, అదే ఎగ్జామ్ రాయాలనేది కాదు. మార్కెట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, వెళ్తూ ఉండాలి. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ రూట్ కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఎందుకు చేస్తున్నాం? మనీ కోసం చేస్తున్నాం. మనీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనీ రావాలంటే కొంచెం కష్టపడాలి కదా. స్టార్టింగ్లో ఎవరైనా కష్టపడాల్సిందే. కష్టపడకుండా మీకు మనీ వస్తున్నాయా? ఎవరికైనా కష్టపడకుండా మనీ వచ్చాయా? కష్టపడాలి. మార్కెట్లో మనీ రావాలంటే కష్టపడాల్సిందే. కష్టపడితేనే మార్కెట్లో మనీ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. కష్టపడండి, దాటేయచ్చు. కష్టమైన లెవెల్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ కష్టమైన లెవెల్ మీరు ఒక్కసారి క్రాస్ అయ్యారనుకోండి, ఇప్పుడు రోజు మనం ఎలా కరెక్ట్ అవుతూ వస్తున్నాం డైలీ మ్యాక్సిమం కరెక్ట్ అవుతూనే ఉన్నాం కదా. మార్కెట్లో బై సైడ్ అంటే మార్కెట్ బై సైడ్ వస్తుంది, సెల్ సైడ్ అంటే సెల్లింగే వస్తుంది కదా. అలా అనమాట. ఆ లెవెల్ క్రాస్ అయ్యారనుకోండి, మార్కెటింగ్ సింపులే. క్రాస్ అవ్వనంత వరకే కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా? అర్థం చేసుకొని కష్టపడండి, ఆ లెవెల్ దాటండి. ఓకే, మనం అనాలిసిస్ సైడ్ మూవ్ అవుతాం. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం? మార్కెట్ లైట్ న్యూట్రల్ అయినా, లైట్ గ్యాప్ అయినా, హై గ్యాప్ అయినా, లైట్ గ్యాప్ డౌన్ అయినా సరే మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సే ఉంది అని చెప్పుకున్నాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. నేను క్లియర్గా చెప్పాను, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని. ఇంత ఫాల్ చూసారని కంగారు పడ్డారా? చాలా మంది కంగారు పడి ఉంటారండి. ఆ మార్కెట్ పెరిగిద్దని చెప్పాడు, ఏంది ఇంత ఫాల్ అవుతుందని చెప్పి ఫాల్ సైడ్ ఉన్నారు కదా. మనం అనాలిసిస్ చేశాక మనం కొన్ని లెవెల్స్ పెట్టుకుంటాం. ఈ లెవెల్ వరకు కూడా మనం బై సైడే ఉంటాం. ఆ లెవెల్ క్రాస్ అవ్వనంత వరకు కూడా మనం బై సైడే ఆలోచిస్తాం. అలా అనమాట. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, మన వాళ్ళకి హై గ్యాప్ అప్ అయితే ఈ జోన్ ఉంది, ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, లోలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఈ జోన్ ఉంది, మన ఈ జోన్ కూడా ఉంది. ఈ జోన్ లో ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, పైకి వచ్చే ఛాన్స్ ఉందని నేను క్లియర్గా చెప్పా. హై గ్యాప్ అప్ అయితే లోలోకి రానివ్వండి, లోలోకి వచ్చాక మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం చెప్పానా లేదా? ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో మళ్ళీ చెక్ చేసుకోండి. క్లియర్గా చెప్పాం మనం. అయినా సరే ఈ ఫాల్ చూసి భయపడి ఉంటారు చాలా మంది. మన అనాలిసిస్ ప్రకారం మనం ఎవరు? బయ్యరు. మనం బయ్యర్ అంటే ఏం చేయాలి? లోలో బై చేయాలంటే తక్కువలో కొనుక్కోవాలి. 100 రూపీస్ ఉంది, 100 రూపీస్ చెప్పాడు సెల్లరు, మనం ఎందుకు కొనం? మనం 90కి మనం అడుగుతాం, 80కి అని అడుగుతాం. అలా ఎంత తక్కువ ఇస్తే అంత. నాకు ఓవర్కి ఇచ్చినా తీసుకుంటా, నేను 0కి ఇచ్చినా నేను కొనుక్కుంటా. ఎందుకు? నాకు తక్కువ కావాలి. నాకు ఎంత తక్కువకి ఇస్తే అంత తక్కువ కొనుక్కుంటా నేను. అర్థమైందా? ఫ్రీగా ఇచ్చినా తీసుకుంటా నేను. నాకు తక్కువ కావాలి, నేను బయ్యర్ కదా, నేను కొనుక్కునే వాడిని. ఇవ్వాలి కొనుక్కొని పైన అమ్ముకుంటా. ఫ్రీగా ఇచ్చారనుకోండి 0 కొనుక్కున్నాం మనం, 10 రూపాయలకి అమ్ముకుంటా, లేదా 20 రూపాయలకి అమ్ముకుంటా, నాకు లాభమే కదా. అలా బై మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం అలానే ఉండాలి. ఎంత తక్కువకి ఇస్తే అంత తక్కువ కొనుక్కోవాలి. ఈ లెవెల్ అనమాట. మన 0 లెవెల్ అంటే ఇది.
ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం సెల్ సైడ్ ఆలోచిస్తాం. నేనేం చెప్పా, మార్కెట్ లోకి రానివ్వండి, మనం బయ్యర్ కాబట్టి లోలో బై చేసుకుందాం, లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకుందాం, ఈ జోన్లో కానీ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం కదా. అలా అనమాట. మనం బయ్యర్ కాబట్టి ఎంత తక్కువకు దొరికితే అంత తక్కువలో కొనుక్కోవాలి. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఈ పెన్ను ఒక షాప్లోకి వెళ్ళి నేను ఈ పెన్ను అడిగా, ఈ షాప్ అతను ఏం చెప్పాడు, ఇది ఒక క్యాండిల్లో ఒక షాప్ అనుకోండి, నేను వెళ్ళి అడిగా 100 రూపీస్ చెప్పాడు, నాకు వద్దని చెప్పాను. తర్వాత ఇంకో షాప్లోకి వెళ్ళి ఇంకొక అతను అడిగా, అతను ఏం చెప్పాడు, 90కి ఇస్తా అని అన్నాడు, నాకు వద్దని చెప్పి వేరే షాప్లోకి వెళ్ళా. మళ్ళీ ఇంకొక అతను 80 రూపీస్ చెప్పాడు, ఇంకొక అతను 70 రూపీస్ చెప్పాడు, ఇంకొక అతను 60 రూపీస్ చెప్పాడు. అందరు రెడ్లు, అందరు చూడండి రెడ్ తగ్గుతూ ఉంది కదా ప్రైస్. ఇంకో షాప్కి వెళ్తే నేను అతను మళ్ళీ 60 చెప్పాడు. తర్వాత గ్రీన్ వచ్చింది చూసారా, గ్రీన్లో అతను 65 చెప్పాడు. నాకు అర్థమైంది ఇక్కడ వరకు చూడండి, ఈ వదిలేయండి, 100 నుంచి 70 వరకు వచ్చిన రేట్లు నాకు అవసరం లేదు. నేను కొనుక్కోవడానికి వచ్చా, పెన్నుని కొనడానికి వచ్చాను నేను. నాకు ఇదిగోండి ఇక్కడ గమనించండి, ఇక్కడ జరిగిన సైకాలజీ ఒకటి అర్థం చేసుకోండి. 60 రూపాయలు చెప్పాడు ఒక అతను, ఇంకొక అతను కూడా 60 రూపాయలు చెప్పాడు, ఇంకొక అతను 65 చెప్పాడు. ఇక్కడ మనకేం అర్థం అవ్వాలి, ఓకే ఇంతకంటే తక్కువ ఎవరు అమ్మట్లేదు అని అర్థమైంది. 60 రూపాయలు ఇది వాల్యుబుల్ అనుకొని నేను 60 రూపాయలకి నేను బై చేస్తాను, 60 65 ఈ రేట్లో నేను బై చేసుకుంటా. ఓకేనా, ఇక్కడ సైకాలజీ అర్థమైందా? ఇలా మనం ప్రైజ్ని అండర్స్టాండ్ చేసుకుంటే క్లియర్గా ఇక్కడ ఎంట్రీ తీసుకోగలుగుతాం. ఇదే సైకాలజీ నేను ఆ వీడియోలో చెప్పా, కొత్త పెట్టిన వీడియోలో, స్పెషల్ వీడియోలో చెక్ చేయండి. అలా అనమాట. మనం ఇక్కడ ఒక బై ఎంట్రీ వచ్చింది, మనకి బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇట్లా సైకాలజీ అర్థం చేసుకునే తీసుకోవాలా, లేదు మన సెటప్ ప్రకారం కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది అప్ సైడ్ వచ్చింది, కన్సల్టేషన్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది కదా, ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ మూవ్ చూడండి, నెక్స్ట్ మూవ్ చాలా పెద్ద మూవ్ వచ్చింది, చాలా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది మీకు, ఈజీ టార్గెట్ హిట్ అయినా. ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయినా లేదు, ఏం లేదు, మార్కెట్ మళ్ళీ ఫాల్ అయింది, మనం అనుకున్న జోన్లోకి వచ్చింది కదా. ఇదిగోండి నేను ఈ జోన్ చెప్పా కదా, క్లోజింగ్ జోన్, ఈ జోన్ ఉంది మనకి, ఈ జోన్ కూడా ఉంది, ఈ జోన్ అంతా కూడా ఇంపార్టెంట్ మనకి అని చెప్పుకున్నాం. ఇదిగోండి కరెక్ట్గా జోన్లోకి వచ్చిందా, ఇక్కడ చూడండి మంచిగా ఒక మంచి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఒక రెడ్లో రిజెక్షన్ ఉంది, హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న ఈ క్యాండిల్లో దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇలా ఎంట్రీ తీసుకున్న ఈ మూవ్ని మీరు క్యాప్చర్ చేయొచ్చు. లేదు ఇక్కడ మిస్ అయ్యారు, ఇంకెక్కడ ఉంది నెక్స్ట్, ఇదిగోండి మన రెసిస్టెన్స్ జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ప్రైస్ వచ్చింది, అక్కడ చూడండి కరెక్ట్గా అదే జోన్ దగ్గర ప్రైస్ ఆగింది, స్లో అయింది. ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఈ చిన్న మూవ్ని క్యాప్చర్ చేయొచ్చు. అలా అనమాట. అందుకే మనం లోలో ఎంట్రీలు తీసుకున్నాం అనుకోండి, మంచిగా మూవ్ వస్తుంది మనకి. ఇలా హైలో ఎంట్రీలు తీసుకోవచ్చు, కాకపోతే ఛాన్స్ ప్రాబిలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంటుంది. ఇలా అనమాట. ఎలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. నేను అప్ సైడ్ వచ్చింది, కన్సల్టేషన్ బ్రేక్అవుట్ జరిగింది, ఇలా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు, ఫాల్ అయింది, మన జోన్లోకి సపోర్ట్ జోన్లోకి వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మనం దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాం, మార్కెట్లో మనం ఎటు సైడ్ ఉన్నాం, బై సైడ్ ఉన్నావా సెల్ సైడ్ ఉన్నావా అన్నదే గేమ్ చేంజ్ అయిపోయింది మనకి. మనం బై సైడ్ కాబట్టి లోలోకి వచ్చినప్పుడు బై సైడే ప్లాన్ చేసుకుంటాం అనమాట. సింపుల్గా మనం హైలో సెల్ చేయమని చెప్పామా, వద్దనే చెప్పాం, ఎంత ఫాల్ వచ్చింది అయినా సరే మనం సెల్లింగ్ అవాయిడ్ చేయండి అని చెప్పింది ఇందుకు. ఇదిగోండి ఇక్కడ మీరు వచ్చింది అనేసి ఇక్కడ సెల్ చేశారనుకోండి, ఇలా స్టాప్ లాస్ ఇట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే లోలోకి వచ్చినప్పుడు బై చేశారనుకోండి, మన టార్గెట్ ఇట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఎంత అనాలిసిస్ రావాలంటే టైం పడుతుందండి ఎవరికైనా. ఇప్పుడు నాకైనా వెంటనే వచ్చేలేదు, ఇవాళ వచ్చి మార్కెట్లో ఇవాళ ఏం చేయట్లేదు, నేను దాన్ని నేర్చుకుంటూ వచ్చాం. మన వాళ్ళకి ఇంకా కొద్దిగా సింపుల్గా అర్థం అవ్వాలని చెప్తున్నాం. అది అర్థం చేసుకోండి. ఇది దాటాలి, ఈ స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ని మీరు దాటారనుకోండి ఇంక అయిపోయినట్టే. ఆ స్టేజ్ దాటలేదనుకోండి ఇదిగో ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ భయం పోవాలంటే ఆ స్టేజ్ని దాటాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే మనం రేపు అనాలిసిస్కి పోదామా. మనం ఏం చేస్తాం, డైలీలో చూస్తాం కదా, డైలీలో చూద్దాం ఏం జరిగిందనేది. ఓకే మనం డైలీ క్యాండిల్లో గమనించాం కదా, ఆల్రెడీ రోజు చూస్తూనే ఉంటాం కదా, ఫాల్ అవుతుంది, ఓవరాల్గా ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ మంచి క్యాండిల్ క్రియేట్ అయింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అనేది మన వ్యూ. కాకపోతే హైలో కాకుండా లోలో దొరికితే బై చేద్దాం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఇవాళ ఏం జరిగిందో, ఇక్కడ చూడండి ఓపెనింగ్ నుంచి పెద్ద విక్కు పడింది, అంటే మార్కెట్ ఫాల్లో ఉంది కదా, ఇక్కడ నుంచి ఫాల్ అయిద్దేమో అనేసి వచ్చారు సెల్లర్స్, కానీ వాళ్ళందరినీ క్రాస్ చేస్తూ అప్ సైడ్ క్లోజ్ చేశారు. కాబట్టి మనం లోలో బై సైడ్ ఉందాం, హైలో మాత్రం ఈ జోన్ ఇక్కడ ఉంది కదా, ఈ జోన్ బాగా ఇంపార్టెంట్ వర్క్ అవుతుందండి. ఎందుకంటే ఫాల్ అయ్యి ఆగింది చూసారా, ఇక్కడ ఫైట్ జరిగింది కాబట్టి ఈ జోన్ మనం ఇంపార్టెంట్గా చూద్దాం.
ఇక్కడ సెల్లింగ్ చూసుకుందాం, మిగతా లోకి వచ్చినప్పుడు బయింగ్ చూసుకుందాం. ఇంకొంచెం క్లియర్గా 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కొద్దిగా జాగ్రత్తగా అండి. ఓకే, ఇవాళ జరిగిందని మనం కొంచెం డీప్ అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఫాల్ చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చిందో? ఫాల్ అప్ సైడ్ వెళ్ళేది చూడండి, ఇక్కడ వరకే ఫాస్ట్గా ఉంది. తర్వాత చూడండి స్లోగా వెళ్తుంది. సెల్లర్స్ అయితే లేరు, ఇక్కడ అయిపోయారు. సెల్లర్స్ అప్ సైడ్ రాణిస్తున్నారు, కానీ బయర్స్ కాన్ఫిడెంట్గా లేరు కాబట్టి వాళ్ళు ఇక్కడే కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూడండి, కాన్ఫిడెంట్గా ఎక్కడ ఉన్నారు బయర్స్? ఇక్కడ ఈ జోన్లో బయర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక్కడ లేరు, ఇక్కడ స్లోగా ఉన్నారు కాబట్టి మనం హైలో సెల్ చేద్దాం. లోలో కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, బై చేద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడ ప్రైస్ అయితే బాగా స్లో ఉంది కదా, స్లోగా వెళ్తుంది. అప్ సైడ్ వెళ్తుంది కానీ స్లో ఉంది. దీనిలో ఎందుకు ఇంత ఫాస్ట్గా పడలే? ఇంత ఫాస్ట్గా పడ్డట్టు ఇంత ఫాస్ట్గా పెరగాలి కదా. బయర్స్ అగ్రెసివ్గా ఉంటే నిన్న పెరిగింది చూసారా, నిన్న పెరిగినట్టు పెరగాలి ఇవాళ కూడా, కానీ స్లోగా పెరిగింది కాబట్టి మనం హైలో సెల్ చేద్దాం. ఓకేనా? ఎక్కడ వరకు? జోన్స్ వరకే సెల్ చేద్దాం. దాన్ని దాటింది అనుకో బై సైడ్ వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ సెల్లర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సెల్లింగ్ క్రాస్ అయింది అనుకోండి, సెల్లర్స్ ఆగిపోతారు, మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. చెప్తా చూడండి, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే హైలోకి వచ్చింది, ఈ హై క్రాస్ అయింది అనుకోండి, హైలోకి రాని ఇక్కడ సెల్ చేసుకుందాం. ఈ జోన్ లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదు, న్యూట్రల్ ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే స్లో ఉంది కదా, మార్కెట్ లోకి వస్తుంది. ఈ లోకి వచ్చాక ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోండి. ఈ జోన్ లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు, ఆ జోన్ క్రాస్ అయినా సరే ఇక్కడ కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, లైట్ గ్యాప్ అప్ అయింది, అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మన ఈ జోన్స్ ఉన్నాయి కదా, ఈ మంచి జోన్స్ అండి, బాగా వర్క్ అయిన జోన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి హైలోకి వస్తే సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఓన్లీ ఈ జోన్ పైన క్రాస్ అయితేనే మనం బై సైడ్ ఆలోచిద్దాం, హైలో బై సైడ్ ఆలోచిద్దాం. ఈ జోన్ క్రాస్ అయితే 22,700 క్రాస్ అయితేనే మనం బై సైడ్ ఆలోచిద్దాం. లేదనుకోండి, ఈ జోన్స్ దగ్గర మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం, సెల్ సైడ్ ఆలోచిద్దాం. లేదు, హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితేనే ఈ కన్ఫ్యూజన్ ఉంది చూసారా, బయర్స్ కన్ఫ్యూజన్ ఉంది కదా, ఈ కన్ఫ్యూజన్ అంతా పోయినట్టు, వాళ్ళు కాన్ఫిడెంట్ గా పైదాకా తీసుకొచ్చినట్టు కదా. హై గ్యాప్ అప్ అయిందంటే కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి సెలర్స్ ఖచ్చితంగా ఆగిపోతారు. ఇంకా లోకి రానివ్వండి, లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లోకి వచ్చి హై వెళ్ళి లోకి వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? సింపుల్ గా. లేదు, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. హై మ్యాక్సిమం సెల్లింగ్ అవాయిడ్ చేయండి. లోకి వస్తే బై సైడ్ మంచిగా వర్క్ అయింది. ఇవాళ వర్క్ అయింది చూసారా, ఇలా మంచిగా వర్క్ అవుతుంది. హైలో కూడా ఈ జోన్స్ దగ్గర మాత్రమే మనం సెల్లింగ్ దొరికితే సెల్ చేద్దాం. లేదు, హైలోకి వెళ్ళేసి లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మన క్లోజింగ్ ఏరియాలో మంచిగానే వర్క్ అవుతుంది ఈ జోన్లు. ఇక్కడ జోన్ కూడా ఉంది కదా, ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏది? లైట్ గ్యాప్ అప్ అయి హై వెళ్ళి లోకి వస్తుంటే సెల్లింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు లోకి వస్తే బయింగ్ అయినా చేసుకోవచ్చు. మనం హైలో సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు. లేదు, అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తుంది అనుకోండి, బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లైట్ గ్యాప్ డౌన్ అయినా లోకి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఆల్రెడీ బయర్స్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నారు, అంటే కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. హై గ్యాప్ డౌన్ జరిగిందంటే ఏంటి అర్థం? సెల్లింగ్ ప్రెజర్ సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయ్యారని మనకు అర్థమైంది కాబట్టి మనం హైలోకి వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం జోన్స్ లో. ఓకేనా? మ్యాక్సిమం హై గ్యాప్ డౌన్ జరిగితే బయింగ్ అవాయిడ్ చేద్దాం, బై సైడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. కాదు, బై చేయాలనుకుంటే డబల్ కన్ఫర్మేషన్ అని ఉండాలి. లేదు, మన జోన్స్ దగ్గర కొంచెం అక్కడ జరిగే సైకాలజీ అర్థం చేసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. హై గ్యాప్ డౌన్ జరిగితే బయింగ్ అవాయిడ్ చేయండి. హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం సింపుల్ గా. ఓకేనా? ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది? బయర్స్ స్లో ఉన్నారు, అప్ సైడ్ వస్తున్నారు, కానీ కన్ఫ్యూజన్ ఉన్నారు కాబట్టి హైలో వాళ్ళు కొనడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని హైలో సెల్ చేసుకోవచ్చు, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లోకి ఆల్రెడీ లోలో ఇక్కడ మంచి అట్రాక్టివ్ ఉన్నారు కాబట్టి లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్. ఇంకా ఈ జోన్ కింద ఉన్నప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకోండి, ఈ హైలో ఉన్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి సింపుల్ గా. ఓకే, మన రేపటి అనాలిసిస్ అయితే ఇదే. ఇంకా ఓకేనా? అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.